స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ ఉండు జగన్మోహన్ రెడ్డి ఓకే, వాళ్ళతో ఉంటారు. కొంచెం ఓకే, పులిశీల గారు. సార్, మా నాయకుడి మాట మాకు శాసనం. ఓకే. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మమ్మల్ని ఎంత బలోపేతం చేస్తారో, ఆయన ఏ రకంగా మాకు అందుబాటులో ఉంటున్నారో, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారో, మరి ప్రజల్లోకి వెళ్ళట్లేదు అంటున్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మా నాయకులకి కష్టం కలిగినప్పుడు వెళ్ళి వాళ్ళకి భరోసా ఇవ్వడం అనేది వ్యంగ్యంగా మాట్లాడితే మనం చేయగలిగింది ఏం లేదు కానీ సార్, నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే నాయకుడి పని అదే. ఎందుకంటే నాయకుడు అన్న వ్యక్తి ఒక మరి తన కింద పనిచేసేటటువంటి కార్యకర్తలు కావచ్చు, నేతలకు కావచ్చు, కష్టం కలిగితే తను వెళ్ళి వెన్నుతట్టి ప్రోత్సహించకపోతే ఆయన నాయకుడు అవడు. ఆయన చేస్తున్న పని ఆయన 100% ఆయన మంచిగానే ముందుకెళ్తా ఉన్నారు. ఎవరైనా సరే ప్రజలు కదా తీర్పు ఇవ్వాల్సింది. ఎవరైనా మనకున్నటువంటి ఊహ, మన చదువు, మన సంస్కారాన్ని బట్టి గవర్నమెంట్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పడంలో తప్పు లేదు సార్. నేను చెప్పేది అది. ఇప్పుడు విశ్లేషకులు అన్న వాళ్ళు ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఆయన పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు, జగన్మోహన్ అందరినీ విమర్శిస్తారు. కానీ ఒక 10% ఎక్కువ విమర్శిస్తారు జగన్మోహన్ రెడ్డి. వచ్చిన బాధ అది. ఆ విమర్శలో కొంచెం విపరీతమైనటువంటి వ్యంగ్య ధోరణి ఉంటుంది. అదొక్కటే నేను యాక్సెప్ట్ చేయట్లేదు సార్. ఆయన చెప్పిన, ఎందుకంటే పెద్దలు ఆలోచించి కొన్ని మాటలు చెప్తున్నారు అంటే ఖచ్చితంగా అది ఏ పార్టీకైనా సరే. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో సద్విమర్శకుల్ని పెట్టుకునే వాళ్ళట సార్, ఖచ్చితంగా. ఎందుకంటే రాజ్య పాలన ఎలా ఉంది, గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ఏ సమస్యకి ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది, అసలు ఏం జరుగుతోంది అని తెలుసుకోవటం కోసం ఏదైనా ఆయన ఒక ఆలోచన చేయాలనుకుంటే దానికి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి విమర్శ వస్తుంది, సద్విమర్శకుల్ని పెట్టుకునే వాళ్ళట. సో నేను విశ్లేషకులు గారిని నేను వేరే రకంగా నేను మాట్లాడట్లేదు సార్. కాకపోతే కొంత సిచ్యువేషన్ మనం డిస్కషన్స్ లోకి ముందుకెళ్ళేటప్పుడు కొంచెం అది పక్కకెళ్తోంది అనేది మాత్రమే నేను చెప్తా ఉన్నా. ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఎవరికైనా సరే, ఎందుకంటే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల ఇండస్ట్రీ అయినా కూడా మరి ఆయన ఇప్పటి వరకు కూడా అంత గొప్ప ఇండస్ట్రీ, అంత గొప్ప విజనరీ అయితే కంటిన్యూగా గెలవాలిగా సార్. మరి ఒక చిన్న మరి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మరి నా ముందెంత అని మాట్లాడతారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి వ్యక్తి చేతుల్లో మరి ఆయన ఓడిపోయారు కదా. మూడు ఎన్నికలు జరిగాయి. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి మధ్య హోరాహోరీగా 3 ఎన్నికల్లో 2014 గెలిచారు చంద్రబాబు గారు, 2024 గెలిచారు. ఒక్క 2019 మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. సార్ నేను ఒక మాట అయితే చెప్తా ఉన్నాను సార్, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకంటే ఇది ఇప్పుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో రాజ్యాంగ ప్రకారంగా ఎవరి గురించి అయినా మాట్లాడే హక్కు ఉంది అని చెప్తున్నారు కాబట్టి ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా కాకుండా నేను మామూలుగా చెప్తా ఉన్నాను సార్. ఒక ఈ దేశ పౌరురాలిగా, ఈ రాష్ట్ర పౌరురాలిగా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని ఎవరి దగ్గరికి వెళ్ళి ఇతర కండువాలు మెళ్లల్లో వేసుకోకుండా జగన్మోహన్ రెడ్డితో సింగిల్ గా ఫైట్ చేయమని చెప్పండి, దమ్ముంటే చూసుకుందాం అప్పుడు. ఓకేనా సార్? మాకంటూ 40% షేర్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్, ఇప్పుడు 40 ఏళ్ల ఇండస్ట్రీ ఏదైనా ఒకటి చెయ్యాలి అంటే 5 సంవత్సరాల సమయం సరిపోదు, ఒక 20 ఏళ్ళు ఉండాలి, ఒక 25 ఏళ్ళు ఉండాలి అని మాట్లాడుతున్నారు. 5 ఏళ్ల పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు సార్ ఇన్ని మాటలు మాట్లాడుతా ఉన్నారు? అంటే అంత అద్భుతంగా పరిపాలన చేస్తే 11 స్థానాలకే ఎందుకు పరిమితం అయిపోతారు అనేది కృష్ణాని గారు అడిగింది. జగన్ గారు నిజంగా మీరు చెప్పినంత అద్భుతంగా పరిపాలన చేస్తే ప్రజలు కనీసం వారికి ప్రతిపక్ష హోదాన్ని ఇచ్చేవారు కదా, అవకాశం కూడా ఇవ్వలేదంటే ప్రజలు పూర్తిగా వారిని తిరస్కరించారు కదా అని వారు అన్నారు. సార్ ఒక్క మాట చెబుతా ఉన్నాను సార్, 49 లక్షల ఓట్లు ఏ రకంగా యాడ్ అయినాయో ఈ రోజుకి పరకాల ప్రభాకర్ గారు 2024 ఎలక్షన్స్ రాజ్యాంగబద్ధంగా జరగలేదు అని ఎందుకు స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజుకి మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తా ఓటేమైపోయిందని మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఏ రకంగా మాట్లాడుకుంటున్నారో, మరి ఓటేసిన టైంకి ఉన్న ఛార్జింగ్ టైము, అలాగే మళ్ళీ కౌంట్ చేసే టైంకి వచ్చేటప్పటికి ఛార్జింగ్ టైంకి వేరియేషన్స్ ఏ రకంగా ఉన్నాయో ఇవన్నీ కూడా సార్ మనం మాట్లాడుకోవటం అనేది అనవసరం గానీ సార్, రాజకీయంలో గెలుపోటములు సహజం. మేమైతే సింగిల్ గా పోటీ చేసేటటువంటి దమ్ము మాకుంది. గెలవాలి అనేటటువంటి ఒక ఆకాంక్షతో అబద్ధాలు చెప్పేసేసి వచ్చిన తర్వాత సింగిల్ గా పోటీ చేస్తారు, వాళ్ళని కూడా సింగిల్ గా పోటీ చేయమంటారా? పోటీ చేయమని చేయరండి.
వాళ్ళు చెయ్యరు. చెయ్యకుండానే మేము కూడా మా సత్తా ఏంటో 29 చూపిస్తాం. అసలు ఇంకో మజా కూడా చెప్తా ఉన్నాను సార్. ఇప్పటి వరకు కూడా కూటమిగా ఉండి మేము గెలుస్తున్నాం అన్నారు కదా, 29లో వీళ్ళు కూటమిగానే ఉండాలా, మేము సింగిల్ గానే పోటీ చేస్తాం, అప్పుడు మేము గెలిచి చూపిస్తే కదా అసలైనటువంటి మజా. 24లో కూడా ఇదే అన్నారు మీ పార్టీ, 24లో కూడా ఇలాగే అన్నారు సార్. ఏం సార్ 24 ఎలక్షన్ లో కూడా ఇలాగే అన్నారు మేడం? ఇలాగే అన్నారు సార్, ఇలాగే అన్నాం, ఎప్పటికీ అలాగే అంటాం. ఓకే అండి, ఓకే మేము సింగిల్ గానే ఓకే. విజయ్ కిరణ్ గారు సమయం తక్కువ రెస్పాండ్ అవ్వండి. విజయ్ కిరణ్ గారు ఒకే ఒక్క నిమిషం సార్, 1 సెకండ్ ఓన్లీ సార్. సార్ నేను ఒక మాట చెప్తా ఉన్నా, మాకు ఈవీఎంలను మేనేజ్ చేసుకోవడానికి పోలింగ్ అయిపోయిన తర్వాత టైం గ్యాప్ తీసుకోవడాలు, ఎక్కడికో వెళ్ళి కూర్చొని మ్యానిపులేషన్స్ చేయడానికి ప్లానింగ్లు చేసుకోవడాలు మాకు తెలియదు సార్. మేము ప్రజల్నే నమ్మాం, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పునే గౌరవిస్తాం, మేమేంటనేది ప్రజల్లోనే చూస్తాం. ఇదైతే వాస్తవం సార్. ఒకటి కంక్లూడ్ చేస్తాను. ఎన్నికల ప్రాసెస్ సంబంధించి ఏదో ఓట్లు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఓట్లు యాడ్ చేశారనేటువంటి మాట ఏదో చెప్తా ఉన్నారు, పరకాల ప్రభాకర్ గారు చెప్పారు. ఒకటి, మీకు నిజంగా ఎన్నికల ప్రక్రియ మీద అనుమానాలు ఉంటే మీరు ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి వ్యతిరేకంగా మీరు చేసిన ఉద్యమం ఏంటి? ఢిల్లీ వెళ్ళి మీరు ఏమన్నా జంతర్ మంతర్లో ఏమన్నా ఉద్యమం చేశారా? నిజం ఏది మీడియాలో మాట్లాడటం తప్ప.